నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు దేనికోసం అంటే గనక వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు అవుతుంది అంటున్నారు కదా, మరి దానికి ఏం చెబుతారు మరి మీరు? ఆంధ్ర ప్రజానికానికి నమస్కారాలు. వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే దానికి మాట్లాడటానికి వాళ్ళకి నోరెట్టు వచ్చింది. వినటానికి జనం నవ్వుకుంటున్నారు. అసలు వీళ్ళు చేసినంత గొడ్లపోటు, ఎన్నుపోటు ఏంది అన్ని పోట్లే పోటు, అన్ని పోట్లు బలాంచలేక తీసి అవసరేసింది మా వీళ్ళు మనకు చెప్పేది అన్నట్టుగా ఉంది. వెనకటికి వాడు అన్నాడంట, తాతకాడికి పోయి తాత నీకు దగ్గర పెడతాడంట మనవాడు. అట్నే వాళ్ళు పొడిచిన పోట్లన్నీ చూసి జనం సమస్యలిపోయి ఉంటే ఇసిరేస్తారు. సమస్యలిపోయి మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ పోటీ గురించి చదువుతున్నారంటే జనం అందరూ నవ్వుకుంటున్నారు. జనమే కాకుండా నోరు లేని మోగ జంతువులు కూడా బజార్లోకి వచ్చాయి. మీ గొడ్ల పోటీ వద్ద ఏమవుతుంది పోవడానికి కొమ్ములతో పుట్టుతారు సిద్ధంగా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా పడతానికి సిద్ధంగా ఉంటారు. కనీసంగా పశువులు కూడా వాటికి ఉన్నటువంటి కొమ్ములతో పోవడానికి తయారవుతున్నాయి. ఇంకా సిగ్గు జనం తీసుకొని బయటకు రావడానికి మీకు ఎంత సిగ్గు మీకు రాకపోయినా జనానికి కనీసం పశువులు కూడా ఎదురుతున్నాయంటే ఇంకా మీకు సిగ్గు చేర లేకపోతే మీకు చెప్పాల్సిన విధంగా మీకు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు గుర్తు చేసుకొని బాబు గారైనా, మరి పవన్ కళ్యాణ్ గారైనా, మరి లోకేష్ గారైనా ఒక నిర్ణయం గట్టిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏందంటారు అసలు? నిన్న వాళ్ళు అంత భారీ ఎత్తున ప్రోగ్రాములు చేశారు కదా, వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటే అక్కడక్కడ నిరసన కార్యక్రమాలు, కొన్ని చోట్ల దిష్టి బొమ్మల దహనానికి ప్రయత్నాలు. అలాగే చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ పటం వైజాగ్లో అయితే కనుక ఆంధ్రప్రదేశ్ పటాన్ని గడ్డపారతో పొడవటానికి చుట్టాలు, ఇవన్నీ ఎలా చూడాలంటారు అసలు? వాళ్ళకి బుద్ధిహీనులు అండి. బుద్ధిహీనులు ఏ చేయడానికి సిద్ధపడతారు. బుద్ధి జ్ఞానం గలవాడైతే ఒక ప్రతిపక్ష నాయకుడికి ఎప్పుడన్నా అసెంబ్లీకి వచ్చి సలహా ఇచ్చాడా? రావాలా? రాకపోతే నువ్వు ప్రతిపక్షం ఎందుకు? నీకు అసలు మాట్లాడాల్సిన అవసరం నీకేముంది? నువ్వు వచ్చి ప్రజల సమస్యలు నువ్వు ఒక నాయకుడి దృష్టికి తీసుకెళ్ళాలా, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే సమస్య పూర్తి చేయకపోతే అప్పుడు నువ్వు కూర్చోవాలా. ఏం చేసినదన్నా కనీసంగా మీరు ఏమి మాట్లాడటం చేత కాదు, చేయటం చేత కాదు, కనీసం ప్రతిపక్షంగా అసెంబ్లీకి రావడం చేత కాదు, రావడానికి భయం, సిగ్గు శరం అనేది అసలు లేదు మీకు. మీరు వచ్చి మాట్లాడుతున్నారంటే జనం మీ మాట్లాడటానికి ఎవరు సిద్ధంగా లేరు. కనీసంగా జనం అట్నుంచి నోరు లేని పశువులు కూడా కొమ్ములతోటి ఎగబడి పడకపోతున్నట్టు మీకు ఇంకా సిగ్గు రాదంటే మీకు ఇన్నతగా వదిలేయాల్సి వస్తుంది అంతా. ఇంకా ఇప్పుడు కూడా సిగ్గు తెచ్చుకోవాలి మీరు అనే సందర్భం తెలియజేస్తాం. ఎందుకని అంటారు? ఇప్పుడు మరి వాళ్ళు చాలా గట్టిగా చెబుతున్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు కూటమి ప్రభుత్వం. మరి మాట ఇచ్చింది, మాట తప్పాడు చంద్రబాబు నాయుడు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అంటున్నారు. మరి వాళ్ళు ఇన్ని మాటలు చెప్తున్నారు, మరి వాళ్ళు దానికి ఏం చెబుతారు మరి మీరు? మోసం ఇవ్వద్దు, గ్యారంటీ ఇవ్వద్దు అర్థమైపోతానే ఉంది. వాళ్ళ టైంలో ఏముందన్న 6 నెలలకే ఇచ్చేస్తానన్నా అన్నాడు ఉద్యోగస్తులకి. అదేదో ఎంప్లాయ్మెంట్ సంవత్సరానికి చేస్తా అన్నాడు, జాబ్ గ్యారంటీ ఇవ్వలేదు. రైతుల్ని ఎన్నుపోటు పొడిచాడు, ఉద్యోగస్తుని ఎన్నుపోటు పొడిచాడు జగన్ వచ్చిన కాడి నుంచి. మరి నిరుపేదటువంటి వాళ్ళని అన్న క్యాంటీన్ తీసేసి అందరినీ వెన్నుపోటుకి అన్ని సకల దరిద్రాలకి మూలం వైసీపీ పార్టీ పెట్టుకొని వాళ్ళు వచ్చి పైకి మాట్లాడినట్టు వాళ్ళకి సిగ్గు చెరలేదనుకోవాలి. ఎందుకని ఆ మాట అనాలి? వాళ్ళు బాధ్యతతో ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు అనుకోవచ్చు కదా. ఏం బాధ్యత? వయసు వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు వచ్చిన కాడి నుంచి చెప్పిన ప్రతి ఒక్క హామీ క్రమ పద్ధతిలో చేసుకుంటూ వస్తున్నారు. పోయిన ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారు? పూర్తిగా మద్యం మాఫీ చేస్తా ఉన్నారు. కుంభకోణం చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అక్కడ కుంభకోణం దాచిపెట్టుకున్నారు. అడవులను ఆక్రమించుకున్నారు, కొండలను ఆక్రమించుకున్నారు. నిరుపేద రైతులు భూములు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారు. ల్యాండ్ టైటింగ్ చట్టం చేసి రైతులకు భూములు గ్యారంటీ లేకుండా చేయడానికి చూశారు. ఎక్కడెక్కడ చేయాల్సినటువంటి నిష్టదరిద్ర పనులని వాళ్ళు చేసి ఆ దరిద్రులు వచ్చి మళ్ళీ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని మాట్లాడే అంత స్థాయి వాళ్ళకి ఏడుంది? సిగ్గు చేరలేని ఎదవరు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు బుద్ధిగా తెచ్చుకొని చాలా సేవ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా ఓ పక్క నుంచి, ఇది మా వెన్నుపోటు ప్రభుత్వమే, అందరికీ వెన్నుపోటే పొడుస్తుంది తప్పితే ఏం చేయట్లేదు ఈ ప్రభుత్వం, దానికే జనాలందరూ రోడ్ల మీదకి వచ్చారు అని చెప్పి ఆయనే చెబుతున్నాడు. అదే ఆ పోటీ ఎందుకు చెప్పాలిగా. మీరు నిక్కర్స్కామంలో దోచుకుంటే మిమ్మల్ని అరెస్ట్ చేయడం పోటా?
అడుగు లేకుండా వచ్చుకుంటే వాటిని బయటకు తీయటం పోపులా. మరి తిరుపతి దేవస్థానంలో నెయ్యిలో కలిసి చేస్తే దాన్ని బయట పెట్టడం పూట పలాందని చెప్పండి. ఎదవల్లారా మీరు చేసినన్ని ఎదవ పనులు ఒక్క పని చూస్తున్నారంట మీరు. ఎక్కడ మీరు దోసుకున్న డబ్బులు అంతా ప్రజల నుంచి ఎంత నీచంగా దోసుకున్నారు ఎక్కడ పడితే అక్కడ. వాటి గురించి చెప్పండి, ఒక్కదాని గురించి. మీ ఎన్ని స్కాములు మీరు చేస్తాను, ఎన్ని హామీలు చేశారు, ఎన్ని చేయలేదు మీరు. మీరు చేసిన హామీలే చెప్పండి, ఇచ్చిన హామీలు పోయినసారి ఏం చేశారు మీరు? 99.99% చేసాం మేము అంటున్నారు. ఏం చేశారు? తల్లికి 100 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తాం, వచ్చిన వారం రోజుల్లో నీకు ఇచ్చేస్తా అన్నా డిఎస్సీ ఏదో అన్నాడు. మరి పోయిన తర్వాత నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి డిఎస్సీ ఇస్తా అన్నాడు. ఏమి ఇచ్చాడు? వాడు మందు ఇచ్చాడా? ఏమి ఇచ్చాడు? అది కాదు, వాడు ఏమి ఇచ్చి వచ్చాడు? యాదవ్ అన్నారు, యాదవ్ మాటలు మాట్లాడుతున్నా. మంచి పని ఎప్పుడు చేసి వచ్చాడు? సిగ్గు చేరం లేని మాటలు, సిగ్గు చేరం పనులు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఆయన చాలా గట్టిగా చెబుతున్నాడు 2029 మేమే అధికారంలోకి వస్తామంటారు. ఇదే అంబటి రాంబాబు ఒక అడుగు ముందలకేసి చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మను కాదు చంద్రబాబు నాయుడు ఎప్పుడో తగలేసాం మేము అని చెప్పి ఆయన ఒక తీవ్రమైన వ్యాఖ్య కూడా చేశాడు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇసుమింటి రిచ్చాలు ఇవో మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నువ్వు తగలేసేందరు యాదవ. ప్రజలందరూ కూడా దేవుళ్ళ చూసుకుంటున్నారు, మంచి నాయకుడు వచ్చాయని చెప్పి. ఈ యాదవలు పోయారు, దరిద్ర నా కొడుకులు పోయారు, రాక్షస మోకపోయింది అని చెప్పి ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. మీరు చంద్రబాబు గారిని సాయి మీకు ఉంది అసలు? ఆ వయసులో కూడా ఎంత శ్రమ పడుతున్నారు చూసారు మీరు. ఎప్పుడన్నా తిరిగారంటారు యాదవలు జనాల్లో మీరు? అక్కడ వరద వస్తే విజయవాడలో ₹1,00,00,000 అన్నాడు. కనీసం ఒక అంకెను చూపించాడు, 1,00,00,000 అనే అంకెను మీ జగన్. ఎవరికి మీరు సాయం చేశారు? ఏ లబ్ధిదారికి? వచ్చానేమో ఆడవిడిగా రావటం, జెండాలు పెట్టుకొని రావటం, దప్పుడు కొట్టుకొని పోవటం, ఇవన్నీ చెప్పుకొని పోవటం తప్ప ఎవరికన్నా ఏం చేశారా? మన స్టీల్ ఫ్యాక్టరీ కాడికి పోయారు, ఏం చెప్పారు? ఆ బాధితులకి ఏమండి ఆదుకున్నారు మీరు? ఎవరైనా ₹1 ఇచ్చారు ఒక బాధితుడికి? మీకు వచ్చినాక చేస్తా. అసలు నువ్వు ఆట వచ్చేది అథవా నేను జనం ఇచ్చి తెంగారు 11కి తర్వాత నువ్వు కూడా అనవు. నువ్వు వచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు నీ కాదు ఇప్పుడు ఉండే దోసుకున్న సొమ్మంతా దాంట్లో కొంత ఏదైనా సాయం చేయగలిగే వాళ్ళకి. నీ సొంత డబ్బులు అవసరం లేకపోతే నువ్వు దోసుకున్న డబ్బులు ఏమైనా ఇచ్చావా? నీ అటువంటి నీచుడు నికృష్టుడిని ఇంకా రాష్ట్ర ప్రజలు చూడాల్సి వస్తున్నారు. రాష్ట్రంలో తిరగకుండా పోతే బాగుంటుంది అనుకుంటున్నారు జనం. ఇంకా రాష్ట్రంలో సిగ్గు చేయాలి, రాష్ట్రంలో తిరుగుతున్నారు మీరు. ఇప్పుడు బుద్ధిగా తెచ్చుకొని చదివి ఉంటే ఉండండి, లేకపోతే మటుకు తరిమి కొట్టించుకునే పరిస్థితి చేసుకోబాకండి వాళ్ళని అని చెప్పి సందర్భంగా ఎందుకు తరిమి కొడతారంటారు వాళ్ళని? ప్రజల తరపున మేము పోరాడుతున్నాం, ప్రజలే మా వెనకమాల ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. ఇంకో పక్కన అంబటి రాంబాబు అసలు అంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? సిగ్గు శరణం లేని ఎట్లయినా మాట్లాడతారండి. ప్రజల తరపున ఏం పోరాడాడు? ప్రజల తరపున అసెంబ్లీకి వచ్చి ఒక మాట మాట్లాడడానికి దమ్ము లేనాడు. మీరు ప్రజల తరపున ఏం మాట్లాడుతున్నారు? అదవల్లారా నీకు గెలిపించాక మిమ్మల్ని కొంతమందిని పొరపాటున ఆంధ్ర ప్రజలు. మరి గెలిచినోడు వచ్చి ప్రజా సమస్యల గురించి ఎప్పుడన్నా ఒక్కరోజు మాట్లాడగలరా? గెలిచినోడు ఒక మాజీ ముఖ్యమంత్రి కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి ఆ వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే గెలిచిపోయి ఉన్నారుగా, ఓడిపోయిన వాళ్ళు తీసేది. ఒక్కసారి అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు ఇవి అని చెప్పారు. కానీ మీ చవటానికి సమస్య ఉండవు. అక్కడ రాకుండా చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇక్కడ కుక్కలాగా బజార్లో తిరుగుతూ వాగుతూ ఉన్నారు. బుద్ధి తెచ్చుకోకపోతే కుక్కను కొట్టినట్టు కొడతానికి సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ చేస్తా ఉన్నా. అసలుకి మరి ఈ విధంగా అసలు ఎందుకంటారు? వీళ్ళు ఎంతసేపు వెన్నుపోటు అని ఎందుకు ప్రచారం చేస్తున్నారు అనుకోవాలంటారు? ఆత్మీయ వాళ్ళకి అవకాశం లేదు మాట్లాడటానికి. అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటుంది ప్రభుత్వం. డెవలప్ చేస్తూ ఉంది, అన్ని సమస్యలు పూర్తికాలు చేస్తూ ఉంది. ఇక వాళ్ళకి లేదు, వాళ్ళకి ఒక భయం పట్టుకుంది. కనీసం ఈ తడ మనం బజార్లో తిరగలుగుతాం ఓటేయండి అని చెప్పి ఒక భయం పట్టుకొని ఇక ఏదో వంక పెట్టుకొని వస్తున్నారు. ఎన్ని వంకలు పెట్టుకొని వచ్చినా, పొరులు దండాలు పెట్టినా, ప్రతి ఒక్క నాయకుడు కాళ్ళు నాయకున, ప్రతి ఒక్క ఓటర్ కాళ్ళు నాయకున మీకు ఎవరు ఒక్క ఓటు వేసేవాళ్ళు లేరు. సిగ్గుశారం తెచ్చుకొని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయి మీ మొక్కలు చూసి ఆంధ్రాకి దరిద్రం పట్టుకుంటాం మీ మొక్కలు చూస్తే అని చెప్పి సమస్య చేస్తాం.